సాహిల్, వద్దనుకున్న మార్గం గురించి ఎందుకు మాట్లాడుకోవడం? అది నేను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే నా నిర్ణయం మార్చుకోను. నీకు ఈ నిర్ణయం ఈజీగానే ఉంటుంది ప్రియా, కానీ నువ్వు లేని జీవితం ఎలా ఉంటుందో నేను అసలు ఊహించుకోలేను ప్రియా. నువ్వు గనక నన్ను పెళ్లి చేసుకోకపోతే... ఏంటి నువ్వు టీనేజర్స్లా మాట్లాడుతున్నావు? దిస్ ఇస్ నాట్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. అండ్ సాహిల్, నన్ను మర్చిపోయి జీవితంలో ముందడుగువే. నువ్వే ముందడుగు వేయడానికి భయపడుతున్నావు. నీ మొగుడు చనిపోయి 7 ఏళ్ళు అవుతుంది. 7 సంవత్సరాల తర్వాత చట్టం కూడా ఒకడు చనిపోయాడని నమ్ముతోంది. సాహిల్, నమ్మకం సమస్య కాదు, ఇది నా పిల్లల సమస్య. మన బంధం గురించి వాళ్ళకి అర్థం కాదు. ఈ రోజు నుంచి నువ్వు నన్ను కలవడానికి ట్రై చేయొద్దు, ఇక నన్ను కాంటాక్ట్ చేయొద్దు ప్లీజ్. ప్రియా, నీ ఫీలింగ్స్ నేను విలువిస్తున్నాను. కేవలం ఒక్కసారి మీట్ అవ్వు. సాహిల్, నేను హర్యానాలో ఉన్నాను, మాంగర్బాని దగ్గరున్నాను. అది ఢిల్లీ రావడానికి టైం పడుతుంది. నువ్వు ప్రమాదం వైపు వెళుతున్నావు ప్రియా. అంటే? చాలా మంది అంటూ ఉంటారు మెహర్బానీలో దయ్యాలు భూతాలు ఉంటాయట. నువ్వు జాగ్రత్త. యూ డోంట్ వరీ సాహిల్, నాకు ఇలాంటి వాటిలో నమ్మకం ఉండదు. అయితే అది మంచిదే. వచ్చే జన్మలో కలుద్దాం. ఏంటి? ఈ జన్మలో వద్దన్నావుగా. ఏంటి సాహిల్, నువ్వెలా ఉన్నావు? నా గురించి నువ్వు ఇలాగే అనుకో. మన జీవిత ప్రయాణం ఇంకా ముగిసిపోలేదు. ఓ కొత్త టర్నింగ్ పాయింట్ వస్తుంది. దాన్ని మరో జన్మ అంటారు. హ్యాపీ జర్నీ ప్రియా. హలో ప్రియా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలాగోలా నువ్వు నా దగ్గరికి వస్తున్నావు. ఎవరు మాట్లాడేది? కనిపించకుండా పోయిన మానవ్ సచ్దేవ్, నీ మొగుణ్ణి. నన్ను కలవాలంటే ఇప్పుడు నువ్వు కూడా చనిపోయిన ప్రియా సచ్దేవ్గా మారిపోవాలి. ఏంటి? హలో, నో నెట్వర్క్. ఐఎమ్ సో సారీ నాన్న. మీతో చెప్పకుండా నేను బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేశాను. కానీ నాన్న, ఈ విధంగా ఇంకొకసారి చెయ్యను. నో మోడలింగ్, ఐ ప్రామిస్. ఇంతవరకు మన కుటుంబంలో ఎవరూ పనికంటూ వెళ్ళింది లేదు. నువ్వు బ్యూటీ కాంటెస్ట్ లో గెలిచావు. దీన్ని వేరేలాగా చెప్పనా, నువ్వు రికార్డ్ చేసావు. అంటే ఏంటి? మీరు చెప్పేది అర్థం కాలేదు. ప్రియా, మునుపటి జనరేషన్లో ఉన్నవాళ్ళు రొట్లు కాల్చుకుంటూ ఇంట్లో పడుండేవాళ్ళు. కానీ నువ్వు చరిత్ర సృష్టించావు. చెప్పాలంటే మన కుటుంబీకులకి నువ్వే ట్రెండ్ సెటర్వే. నువ్వు ఈ ఫిల్మ్స్, టీవీ సీరియల్స్ ఏం చేయాలనుకుంటావో చెయ్యి. లేదు నాన్న, నాకు ఫిల్మ్లో ఇంట్రెస్ట్ లేదు. ఏ? అది నాన్న, మీరు అనుకునేటట్టు ప్రతాప్ ఫ్యామిలీ ఏం అనుకోవట్లేదు. ప్రతాప్ నీ చిన్ననాటి ఫ్రెండ్. చెప్పాలంటే నీకు వాడు సపోర్ట్ చేయాలి. అలాంటిదేం లేదు నాన్న. ఇట్స్ జస్ట్ ట్రెండ్ సెటర్ని అభివృద్ధి చేసే బ్యూటీ కాంటెస్ట్లో గెలవలేదు. నేను జస్ట్ బార్న్ టు బి ఏ మోడల్ ట్రెండ్ని బ్రేక్ చేశాను. అదే ప్రతాప్ని నా నుంచి దూరం చేసింది. జయా, కమ్ డౌన్. కాంటెస్ట్లో ఓడిపోతే ఏంటి? యో బార్న్ టు బి ఏ మోడల్. ప్రియాకేదో లక్ కొట్టింది, కానీ మోడలింగ్లో నువ్వే సక్సెస్ అవుతావు. కానీ నేను నిన్ను వదులుకోవాలనుకోవడం లేదు ప్రతాప్.
ప్రతాప్ ఇక్కడ ఏం జరుగుతోంది? ప్రియా పాపం జయ లోన్లీగా ఫీల్ అయింది. అండ్ ఆఫ్టర్ ఆల్ షీజ్ అవర్ ఫ్రెండ్. అందుకే నేను తనని కొంచెం మోటివేట్ చేస్తున్నాను. ప్రథమ్ ఒక విషయం అర్థం కాలేదు. నీ వల్ల తన ఇంటెన్షన్ అర్థం కాలేదా, లేక నిన్ను అర్థం చేసుకోవడంలో తప్పు చేస్తున్నానా? ప్రతాప్, తనతో నిజం చెప్పేయచ్చుగా. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. ఏంటి తను వాగుతోంది? ప్రతాప్కి నువ్వు మొదట్లో బాగా నచ్చావు, అందుకే నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. మీరిద్దరూ ఈ బ్యూటీ కాంటెస్ట్ యొక్క విజయాపజయాల్లో నన్ను మాత్రం బలి చేయకండి ప్లీజ్. స్టాప్ ఇట్ యార్. జయ ఏదో చెప్తోంది కదా, అది క్లారిఫై చెయ్యి. హా, ఈరోజు మా ఇద్దరిలో ఎవరినో ఒకరిని మాత్రమే నువ్వు చూస్ చేసుకోవాలి. ఊరి మీద పడి తిరిగేవాడు 2 అమ్మాయిలు పెళ్లి చేసుకున్నాడు. వాడు దేవయానిని పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి ఇంకో అమ్మాయితో జరిగింది. ఇంత చిన్న వయసులో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సార్. కాబట్టి ఏం చేయాలో ఆ క్లారిటీ నా దగ్గర ఉంది సార్. ఏజ్, ఎక్స్పీరియన్స్, క్లారిటీ ఒకే సెంటెన్స్లో నువ్వు 3 సార్లు ఇంగ్లీష్ వర్డ్ ఉపయోగించావు. సాహెల్ సార్, ముఖ్యమైన డిస్కషన్ మధ్యలో ఇవన్నీ మీరు కరెక్ట్ చేయాలంటారా? అన్నీ కరెక్ట్గా ఉంటేనే మన లక్ష్యానికి మనం చేరుకోగలుగుతాం. ఎనీహౌ, నువ్వు ఏం చేస్తున్నావో నీకే తెలుస్తోంది కదా. ఎందుకంటే నువ్వు ఈ కాలం అమ్మాయివి కదా. మగవాళ్ళని ఓవర్టేక్ చేయాలని చూస్తున్నావు. కానీ మా అమ్మ ఎప్పుడూ నా ముందు నో ఎంట్రీ బోర్డు పెడుతూ ఉంటుంది. ఇద్దరు ఒప్పుకుంటే ఎవరేం చేయగలరు చెప్పు? కానీ మీ విషయంలో నేను కన్ఫ్యూజన్గా ఉన్నాను. వాట్ యు సే? భ్రమ. నేను పూర్తి భ్రమలో ఉన్నాను. అసలు నేనేం చేశానని? మీతో తర్వాత మాట్లాడతాను. ఆదిత్య, నీకు అసలు మానసం లేదా? నాకు చేసి లోపలికి రాలేవా? తెలుసు, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు. నువ్వు నీ లిమిట్స్లో ఉండు. నా వస్తువులన్నీ టచ్ చెయ్యొద్దు. అంకుల్కి దెబ్బ తగిలింది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడుంది? తీసుకున్నాను. నీకు ఎన్నిసార్లు చెప్పాలి సర్వెంట్ని అంకల్ అని పిలవద్దు అని? అంకుల్, ఇదిగో ఈ మందు రాసుకోండి. అన్నట్టు ఏమైంది? మేడం, గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు పడిపోయాను. బాగా తాగేసుంటారు. అంకుల్ తోటి అలా మాట్లాడతావేంటి? నువ్వు అమ్మా ఈయన్ని తల మీద పెట్టుకుంటున్నారు. గుడికి వెళ్తున్నానని చెప్పి మీ అంకుల్ తిన్నగా రోజు వైన్ షాప్కి వెళ్తున్నారు. జై హింద్ సార్. ఎస్ మేడం. యాదవ్, బిజ్వాస వచ్చేయి. బిజ్వాసనా? జై హింద్ మేడం. ఒక విట్నెస్ పొద్దున్నే ఒక శవాన్ని చూశాడంట. ఒక స్త్రీ మొండెం మాత్రమే. చుట్టుపక్కల తల కోసం వెతికాం కానీ దొరకలేదు. చెప్పమ్మా, ఏమైంది? ప్రథమ్తో ఏదైనా గొడవ? నాన్న, ప్రతాప్ నన్ను మోసం చేస్తున్నాడు. ప్రతాప్, కుక్కతో ఒక వంకరగానే ఉంటుంది కదా. నిన్ను నమ్మి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఐఎమ్ సారీ ప్రియా. సారీ. అన్నిటికీ కారకురాలు ఇదే కదా. జయ, నువ్వు ఒక ఆడదానివేనా? నీకు తెలుసు కదా మా ఇద్దరికి ఒక పాప ఉందని. ఎందుకే నువ్వు వదిలిపెట్టడం లేదు? ప్రథమే నిన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఇన్ఫాక్ట్ పెళ్లికి ముందే తను కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. నిశ్చితార్థాన్నే ఆపేయాలని చూశాడు. ప్రథమ్ మొదటి నుంచి నన్నే లవ్ చేస్తున్నాడు. ఇప్పటికీ నన్నే. జయ, వదిలివే. ప్రియా, ప్రియా, వదిలు. నేను తన్ని డివోర్స్ చేస్తానని చెప్పగానే తను వీరాన్ని తీసుకుని జయతో ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు. రేయ్, ఇట్రా. కొంతమంది రౌడీలతో ఆ స్థలాన్ని మీరు ఖాళీ చేయించారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 ఎత్తుకురావాలని చెప్పండి. ఆ ఇద్దరు ఎవరు? నా కూతురు భర్త, ఇక వాడి ఫ్రెండ్. వయసు 36, హైట్ 5.5. ఈవిడిప్పుడు మిస్సింగ్. కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఏమన్నారంటే ఇంటి నుంచి బయలుదేరినప్పుడు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నారట. విక్టిమ్ డెడ్ బాడీ మీద కూడా ఇదే కలర్ డ్రెస్ ఉంది. సో ఈవిడ డిస్క్రిప్షన్ విక్టిమ్తో బాగా మ్యాచ్ అవుతుంది. ప్రియా సచ్దేవా. నువ్వు ధైర్యంగా ఉండు బాబు. మనం దేవుడు పాదాల దగ్గర పెట్టాం, ఆయన కరుణిస్తాడు.
మన్వారి గారు, చెప్పండి మేడం. నేను మీతో కాస్త మాట్లాడాలి. బయటికి రాగలరా? మాకొక డెడ్ బాడీ దొరికింది. ఆ బాడీ ప్రియాది అయి ఉండొచ్చని మాకు అనిపిస్తోంది. అందువల్ల ప్రియా కొడుకు డిఎన్ఏ శాంపిల్ తీసుకోవాలి. ఓరి దేవుడా, చిన్న పిల్లలకి నేను ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? తండ్రి వెళ్ళిపోయిన తర్వాత తల్లి అంతా చూసుకుంది. ప్రియా పతి చనిపోయారా? ప్రియా భర్తకి ఏమైందో ఇంతవరకు ఎవరికేమీ తెలీదు. ఏమంటున్నారు? ప్రియా భర్త 7 సంవత్సరాలుగా కనపడలేదు మేడం. కానీ ఈ ఇన్ఫర్మేషన్ మాకు పోలీసులు ఇవ్వలేదే. ముందుగా ఈ కంప్లైంట్ మురికియా స్టేషన్లోనే ఉంది. అప్పుడు మేము అక్కడే ఉండేవాళ్ళం. ఆవిడ భర్త పేరేమిటి? మానో సగ్దేవా. నేను ప్రియా కొడుకుతో కొంచెం మాట్లాడాలి. నువ్వు మీ అమ్మని లాస్ట్గా ఎప్పుడు చూసావు? లాస్ట్ ఫ్రైడే తను దుర్గేష్ అంకుల్తో పాటు మానేశ్వర్కి వెళ్ళారు. ఈ దుర్గేష్ ఎవరు? అతను ప్రియా గార్మెంట్ ఫ్యాక్టరీకి మేనేజర్ మేడం. సరే మేతా గారు, నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. హలో దుర్గేష్ అంకుల్. రా బాబు. అమ్మ వచ్చేసారా? వచ్చేసారు. అయినా మేము మళ్ళీ వెళ్తున్నాం. మళ్ళీ ఎక్కడికి? మానేసర్. సరే, నేను అమ్మని కలిసొస్తాను. దుర్గేష్ ప్రియాతో పాటు మానేసర్ వెళ్ళాడా? అయితే తనతో పాటు ఎందుకు రాలేదు? ఆయన అక్కడే ఉంటున్నట్లుగా చెప్పారు. మేడం, దుర్గేష్ కూడా ఒక సస్పెక్ట్ లిస్ట్లో ఉన్నారు. ప్రియా ఫోన్ మంగేర్పానీలో స్విచ్ ఆఫ్ అయిన విషయం తెలిసిన వెంటనే ఆయన కేసుని త్వరగా మంగేర్పానికి కనెక్ట్ చేశారు. మంగేర్పానియా? అక్కడ భూతాలు ప్రేతాలు అని ఏవేవో అంటుంటారుగా. ప్రియా మిస్సింగ్ కేసు కూడా ఈ విధంగానే అయిపోయింది మేడం. ఒకవేళ తల కట్టయిన బాడీ ప్రియాదే అయితే మనకి కట్టైన తల మంగేర్బానీలో దొరుకుతుందా? ఓ పంచి, ఒక టీం రెడీ చేయి, మంగేర్బానీ వెళ్ళు, సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేయి. సార్, ఇక పైన నాకు క్యాష్ కావాలి. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నాకు బాగా అర్థమవుతుంది వీరా. పని అయిపోయిన వెంటనే అవాయిడ్ చేస్తున్నావు. ఏమంటున్నారు? మీ భాష నాకు అర్థం కావట్లేదు సార్. జీవితంలో మర్చిపోలేనంతగా నేను ఒకటి చేసి పెడతాను. హలో సార్, మీ వాయిస్ నాకు వినిపించట్లేదు సార్. ఇలా చూడు, నా మాట విను వీరా. ఏంట్రా నువ్వు తల్లి కూతుర్లిద్దరిని మడతెట్టేశావు? కానీ ఈ వీరా వాళ్ళ అమ్మకే అమ్మలా ఉంది. వాళ్ళ అమ్మ నాతో పడుకుంటుంది, కానీ వీరాని ఎలా బెడ్రూమ్లోకి తీసుకురాను? చేతికి దొరకట్లేదు. నోవే, భూతాల ఏరియాలోకి వచ్చేసాం. జరిగే వాటికి ఏదో ఒక కారణం ఉండే తీరాలి. ఇక్కడ కారణం ఏమై ఉంటుంది? 20 సంవత్సరాల క్రితం ఇక్కడ చాలామంది కనిపించకుండా పోయారు. మళ్ళీ ఎప్పటికీ దొరకలేదు. ఆ తర్వాత ఇక్కడున్న వాళ్ళందరూ రూమర్ స్ప్రెడ్ చేశారు. అంటే ఇక్కడున్న భూతాలు ప్రజల్ని ఎత్తుకెళ్ళిపోతుందట. సొలంకి, నువ్వు ఒక పంచి, నువ్వు అటు వెళ్ళి చూడు. పదండి, రండి. మేడం, నేను ఛత్రపూల్ పోలీసులకి అంతా వివరంగా చెప్పాను. మేము అక్కడికి కొత్త యూనిట్ కోసం ప్లేస్ చూడడానికి వెళ్ళాం. అప్పుడు లేట్ అయిపోయింది. అందువల్ల నేను మా బంధువుల ఇంటికి వెళ్ళిపోయాను. రిలేటివ్స్ అడ్రస్ ఇందులో రాయండి. అలాగే మీరు వెళ్ళి చూసిన ల్యాండ్ అడ్రస్. మేడం, నేను ప్రియాకి కూడా చెప్పాను మాంగేర్బానీ వైపు వెళ్ళడం సేఫ్ కాదు అని. కానీ తను నా మాట వినలేదు. ఆ లోపల ఏమైనా ఉందేమో చూడండి. సార్, ఇది ప్రియా కార్. ఈ పర్స్లో ప్రియా ఐడి కూడా ఉంది సార్. అయితే నరికేసిన తల ఇక్కడే ఎక్కడో ఉండాలి.
మేడం ఇక్కడ బ్లడ్ స్టెయిన్ ఉంది. కార్లో ప్రియా పర్స్ దొరికింది. ఇందులో క్యాష్, కార్డ్, ఐడి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇది మామూలు హత్య అయి ఉండదని నాకు అనిపిస్తోంది. కానీ మేడం క్రిమినల్ అసలు ఏం ఆలోచించుంటాడు? మర్డర్ ఇక్కడ చేసి బాడీని తీసుకొచ్చి అక్కడ పడేశాడు. ఇక్కడ ప్రియా కార్ మాత్రమే దొరకాలని క్రిమినల్ అనుకుని ఉంటాడు. ప్రియా కూడా ఈ అడవిలో ఒక కథగా మిగిలిపోవాలనుకున్నాడు. బాతర్బాణిలో జరిగే దెయ్యాల కథల గురించి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. చాలా సంవత్సరాల క్రితం ఎక్కువ మంది ఈ అడవిలో అదృశ్యమయ్యారు. అక్కడ హత్య జరిగిందేమోనని సందేహపడుతున్నారు. గుడ్ మార్నింగ్ అంకుల్. ఏంటి వేళ ఇంత పొద్దున్నే ఫోన్ చేశారు? అట్లీస్ట్ నీకు నేను ఫోన్ అన్నా చేస్తానుగా. కానీ ఇప్పుడంతా నువ్వు ఫోన్ చేయట్లేదు, అసలు రావట్లేదు. సో సారీ అంకుల్, నేను చాలా బిజీగా ఉన్నాను. మీకు తెలియనిదేముంది, పోలీస్ వాళ్ళ జాబ్ లాగే న్యూస్ రిపోర్టర్ జాబ్ కూడా 24/7. సుహానా, నేను నిన్ను ఇవాళే చూడాలి. ఈ రోజేనా? ఏదైనా సీరియస్ మ్యాటర్ అంకుల్? మనం కలుసుకున్నప్పుడు మాట్లాడదాం. మేడం ప్రియా హస్బెండ్ మానవ్ సచ్దేవ్ 7 సంవత్సరాలుగా కనిపించలేదు కదా? ఛత్రపూర్ పోలీసులు పంపించారు. వాళ్ళ రికార్డ్స్ ప్రకారం చివరిగా సచ్దేవ్కి కాల్ చేసింది మానవ్ సచ్దేవే. వాట్? అంటే ఈ కేస్ కనెక్షన్ ప్రియా హస్బెండ్ మానవ్ సచ్దేవ్తో కలుస్తోంది. ఆహా, నువ్వు తొందరగానే వచ్చేసావు. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ఇప్పుడు కూడా మీ అమ్మని నువ్వు మిస్ చేస్తున్నావా? మీరు చెప్పండి, ఏంటి విషయం? మాంగర్బాడి విషయంలో మీడియా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఇంతవరకు అది సాల్వ్ చేయలేకపోయాం. అది సాల్వ్ చేయటం కోసమే నీ హెల్ప్ నాకు కావాలి. ఏంటో రహస్యం? 20 సంవత్సరాల క్రితం ఒక మర్డర్ కేసుని సాల్వ్ చేశాను. ఒక సంజీవ్ బక్షి అనే డాక్టర్ తన పేషెంట్ని చంపేశాడు. ఈయనే డాక్టర్ బక్షి. కానీ మర్డర్ మోటివ్ ఏంటని తెలిసిన వెంటనే నేను భయంకరంగా షాక్ అయ్యాను. యూనో, వీడేం చెప్పాడో తెలుసా? వీడు చెప్పిన మాటలు దెయ్యమే వీడిని మర్డర్ చేయమని చెప్పిందంట. ఒక డాక్టర్ దెయ్యమని? వీడి మానసిక పరిస్థితి ఏమీ బాగోలేదు. అందువలన వీణ్ణి అసైన్మెంట్కి పంపించేశాం. కానీ దాని తర్వాత నాకు 18 మిస్సింగ్ పర్సన్ల గురించి తెలిసింది. అంతా డాక్టర్కి సంబంధించిందే. అయితే ఆ 18 మందిని డాక్టర్ బక్షియే? లేదు, డాక్టర్ బక్షి ఇది చేసుండడు. కానీ మంగర్బానీలో ఈ దెయ్యాల కథలో 18 మంది కనపడకుండా పోయిన తర్వాతే ప్రారంభమైంది. ఇప్పుడు ఈ రీసెంట్ మర్డర్ కేసు వచ్చిన తర్వాత నేను మళ్ళీ అంతా రీకలెక్ట్ చేశాను. నేను మంగేర్బానీలో దెయ్యం ఉందనేదాన్ని నేను ఆపలేకపోయాను. కానీ ఈ భ్రమని ఎలాగైనా పగలకొట్టాలి. సరే, మీరు రీసెంట్గా జరిగిన మర్డర్ కేసుని బక్షితో కనెక్ట్ చేస్తున్నారు, కానీ ఆయన లోపల లేదు. నేను వేరే విధంగా ఆలోచిస్తున్నా. 20 సంవత్సరాలుగా ఈ మిస్సింగ్ కేసుని డాక్టర్ బక్షితో నేను కలిపి చూడటం అనేది, ఇక్కడ మనకి తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల నేనేమనుకుంటున్నానంటే, నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఒక మీడియా స్టోరీ తయారు చేసేటట్టు నువ్వు డాక్టర్ బక్షి గారిని కలవాలి. నీకు చేతనైనంత వరకు ఇన్ఫర్మేషన్ లాగు. నేను అది చేయలేకపోయాను. సరే, ఈ పని నాకెందుకు ఇస్తున్నారు? మీరు ఈ పనుల్ని ప్రియా మర్డర్ కేస్ అయ్యో షిఫాలితో షేర్ చేశారా? ఇలా చూడు, ఒక ఇండివిజువల్ కేసుని 20 సంవత్సరాల క్రితం జరిగిన కేసుతో ఏ ఆధారాలు లేకుండా మనం దాన్ని జోడించలేం. అది ఇన్వెస్టిగేషన్నే నాశనం చేస్తుంది. నేను ప్రయత్నిస్తాను అంకుల్. తీసుకోమ్మా. సుహానా, ఇలా చూడు, నేను ఇండియాకి సంబంధించిన భయంకరమైన క్రిమినల్ని కలుసుకునే ఛాన్స్ని నీకు నేను ఇస్తున్నాను. బట్ బీ కేర్ఫుల్ అమ్మా. హీఈస్ వెరీ అన్ప్రెడిక్టబుల్. వాడు కంట్రోల్ని కోల్పోకుండా అది నువ్వే చూసుకోవాలి. మానవ్ సచ్దేవ్ నంబర్ ఈ ఐడి నుంచి తీసాం. ఈ ఫోటోలో ఉన్నది మానవేనా? అవును మేడం. కానీ మానవ్ గారు ప్రియాతో ఎలా మాట్లాడతారు?
ఆయన దాదాపుగా 7 ఇలా సంవత్సరాలు. చూడండి, మాకు దొరికిన ఇన్ఫర్మేషన్తోనే మేము మాట్లాడగలం. మానవ్ కనిపించకుండా పోలేదు. ప్రియాకి మానవ్ కాల్ చేస్తున్నాడు, ప్రియా కనిపించలేదు. ఆ తర్వాత తలలేని ఒక డెడ్ బాడీ దొరికింది. దీనికి అర్థం ఏమిటి? నాకేమీ అర్థం కావట్లేదు మేడం. ప్రియాకి మానవ్కి మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్, గొడవలు? లేదు మేడం, అటువంటిది ఏదీ లేదు. ఎక్స్క్యూజ్ మీ. లోపలే ఉన్నారు. ఒక్క నిమిషం మానవ్. యాక్చువల్గా మీకే థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. మీ వల్లే ఈరోజు వీర నాతో ఉంటోంది. నేను మీ ధైర్యాన్ని మెచ్చుకొని తీరాలి. ఇంత పెద్ద షాక్ తర్వాత కూడా మీరు సార్తో బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్సా? అదే నేనా? ఇవన్నీ ఎవరు చెప్పారు? ఏమైంది? ఇలా చూడమ్మా, నువ్వు ఇంట్లో కూర్చొని పాతవన్నీ గుర్తు చేసుకుంటూ ఉండడం నాకు నచ్చలేదు. మీరాని చూసుకోవడానికి పని మనిషి ఉందిగా, అందువల్ల నువ్వు ఆఫీస్కు వచ్చి నీ టైంని అక్కడ గడపాలి. మానవ్ ఉన్నాడుగా, వాడు నిన్ను గైడ్ చేస్తాడు. ఇద్దరూ కలిసి పనిచేసినందువల్ల వాళ్ళు ప్రేమించుకుంటా మొదలుపెట్టారు. రవి సార్ కూడా వాళ్ళిద్దరికి పెళ్లి చేసి పెట్టారు. కొన్ని రోజుల్లోనే రవి గారు చనిపోయారు. కానీ మానవు ప్రియా చాలా ప్రేమగా ఉండేవారు. మేడం, నాకు తెలిసి అమ్మగారి మొదటి భర్త ప్రతం పనే అయి ఉంటుంది. ఏమంటున్నారు మీరు? రతం అవును, ప్రియాని? వాడు ఏమైనా చేస్తాడు. మానవ్ ప్రియాతో ఆదిత్య పుట్టినప్పుడు అప్పుడు ప్రతం వీరాని తనతో తీసుకెళ్ళటానికి చాలా హింసలు పెట్టాడు. నా కూతుర్ని చూడకుండా నన్ను ఎవరు ఆపలేరు. మీకు అబ్బాయి పుట్టాడు కదా, వాడిని చూసుకో. నాకు నా వీరా కావాలి. ఇక్కడ సీన్ క్రియేట్ చేయదు, ముందు బయటకు వెళ్ళు. ఏం చేస్తావా? ప్రియామ్మకి ఒక సందేహం వచ్చింది. 7 సంవత్సరాల క్రితం ప్రథమే మానవుని ఏదో చేసుంటాడని. వీరా, నువ్వికపై నన్ను మాటి మాటికి మీట్ అవ్వకూడదు. నువ్వు నన్ను కలవడం మీ అమ్మకి ఇష్టం లేదు. కానీ నేను మీతో ఉండాలని కోరుకుంటున్నానుగా. ఆ మానవ్ విషయంలో నా మాటను మీరు వినిపించుకోలేదు. మానవ్ని కిడ్నాప్ చేసి ఆ నెపం మీ మీద వేస్తున్నారు. ఆ తర్వాత నుంచి మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నారు. ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఏం మాట్లాడొద్దంటున్నారు. చూడు, నువ్వు ఇవన్నీ ముందే చెప్పేస్తే పోలీసులు 7 ఏళ్ల ముందే నన్ను లోపలేసిండేవాళ్ళు. వీరా, ఈ విషయాన్ని ఎప్పటికీ ఎవరికి చెప్పుకో. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. సరే నాన్న. ఇంక వెళ్ళు. ఇంటి వరకు నేను డ్రాప్ చేయలేను. అనవసరంగా ఎవరికంటా నేను పడదలుచుకోలేదు. సరేనమ్మా, జాగ్రత్తగా ఉండు. ఐఎమ్ డాక్టర్ సత్యజిత్, ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ అసైలం. నాకు మాలిక్ సార్ మీ గురించి అంతా చెప్పారు. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మాలిక్ సార్ నీలాంటి అమ్మాయిని ఆ భయంకరమైన నేరస్తుని కలవడానికి పంపారా? నేనలాంటి ప్రమాదకరమైన వాళ్ల మధ్య పెరిగే పెద్దదాన్నయ్యాను. బహుశా ఈసారి ఎక్స్పీరియన్స్ చాలా దారుణంగా ఉంటుందనుకుంటాను. లోపలికి వెళ్లే ముందు మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అలాగే. డాక్టర్ బచ్చీకి మీరు కొంచెం డిస్టెన్స్ లోనే ఉండాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ అతని దగ్గర పెన్ గానీ పేపర్ గానీ పెట్టకూడదు. సుహానా ఒక తెలివిగల రిపోర్టర్ ఈరోజు నన్ను కలవడానికి వచ్చింది. ఆశ్చర్యంగా ఉందే. మీకు నా పేరు కూడా తెలుసా? నీ పేరు నేను చెప్పాను. ఇప్పుడు నీ గురించి నువ్వే చెప్పు. అదేంటంటే మా న్యూస్ ఛానల్ ఒక షో చేస్తున్నారు. అందులో మీలాంటి వాళ్ళ జీవితాల గురించి బయటికి తెలపాలని ఆశపడుతున్నాం. నా విషయాలన్నీ తెలుసుకోవడానికి మీరు సిద్ధంగానే ఉన్నారు. కూర్చో. నేను నీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఇప్పటి నుంచి 16 సంవత్సరాల క్రితం 2008వ సంవత్సరం కోల్కతాలోని హౌరా స్టేషన్ నుంచి ఒక వ్యక్తి సూట్ కేసుతో పారిపోయాడు. వాడు ఢిల్లీకి వచ్చి ఆ సూట్ కేసుని ఒక క్రిమినల్కి అప్పగించాడు. ఆ సూట్ కేసుని తెరిచినప్పుడు ఏముందో తెలుసా? ఏంటి ఆలోచిస్తున్నావు? నీ పాస్టే కదా ఇది. నా గతం గురించి మీకెలా తెలుసు? నా లోపల ఒక దెయ్యం ఉంది.
నా ముందుకి ఎవరు వచ్చి కూర్చున్నా వాళ్ళ మొత్తం వివరాలు చెప్తుంది. ఆ దెయ్యమే మిమ్మల్ని మర్డర్ చేయమని చెప్పిందా? ఈ విషయాన్ని నువ్వు నమ్మవనుకున్నానే. చెప్పాలంటే నమ్మడానికి ఇందులో ఏం లేదు, కానీ మీరు దొరికినప్పటి నుంచి అన్ని స్టేట్మెంట్స్లో ఇదే ఉంది. 20 సంవత్సరాలుగా ఒకే హత్యకి శిక్ష అనుభవిస్తున్నారు. ఇంకా మర్డర్స్ చేసుంటారు కదా? పోలీసులు నా మీద బోల్డన్ని నిందలు వేశారు, కానీ నా దెయ్యం నాతో ఎంత మాట్లాడాలని చెప్పిందో అంతవరకే నేను మాట్లాడాను. మనిషి చనిపోయిన తర్వాతే దెయ్యం అవుతాడా? కానీ ఈ దెయ్యం ఏ మనిషిది? ఇది చెప్తే నాకేం దొరుకుద్ది? ఇక్కడ కూర్చుని నీకేం దక్కలేదుగా. కనీసం మీరు చెప్పారంటే మీరు చేసిన పాపానికి భారమైన తగ్గుతుంది. 18 మంది కనపడడం లేదో, వాళ్ళు నిజంగా ఉన్నారా లేదా అన్నది మాకు తెలుస్తుందిగా. నువ్విక్కడికి ఆ 18 మంది గురించి తెలుసుకోవడానికి వచ్చావా, లేక నా గురించి, లేక నా దెయ్యం గురించి తెలుసుకోవడానికి వచ్చావా? మనిషి నుంచే కదా దెయ్యం పుడుతుంది. దెయ్యాలకి అడ్రస్ లేవు బక్షిత్ సార్. శాంతి విహార్, రోడ్ నెంబర్ 25, ఇంటి నెంబర్ 304, బాగ్పత్, ఉత్తరప్రదేశ్. ఇదెవరి అడ్రస్? నువ్వే తెలుసుకో, సమాధానం దొరుకుద్ది. తల లేకుండా బాడీతో ముంగైర్ బాన్ నుంచి వేరేదైనా తెలిసిందా? సార్, అక్కడ ప్రియ కార్ తప్ప ఇంకేమీ లేదు. డిఎన్ఏ టెస్ట్లో కన్ఫర్మ్ అయింది అది ప్రియా బాడీయే అని. ప్రియ కనపడకుండా పోయిన భర్త మానవ్ వాడే హంతకుడై ఉండొచ్చా? అతను మా స్ట్రాంగ్ సస్పెక్ట్ సార్. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది సార్. అది ఆ మానవ్ ఫోన్ నంబర్. ప్రియా చనిపోవడానికి 2 రోజుల క్రితం తీసుకున్నాడు. ఆ క్రిమినల్ మనల్ని డైవర్ట్ చేయడానికి చనిపోయిన అతను ఐడి తీసుకుని కొత్త సిమ్ కార్డు తీసుకుని ఉండొచ్చు. మానవ్ మిస్సింగ్ కేసుని స్టడీ చేయకుండా మనం ఏ విషయమూ రూల్ అవుట్ చేయలేము. మానవ్ పాస్ట్తో సహా ప్రియాకున్న విరోధుల్ని మనం ఎప్పుడు ఇగ్నోర్ చేయలేం. వాళ్ళ గురించి తెలుసుకోండి. మానవే కాకుండా ఆ రోజు రాత్రి ప్రియాకి సాహిల్ అని అతను కాల్ చేశాడు. మేడం, నేను సాహిల్ని కలిశాను. వాడు ఒక హిందీ టీచర్. ప్రియా పిల్లలకి ట్యూషన్ తీస్తూ ఉంటాడు. ప్రియా మేడం గారు చెప్పారు, పిల్లలకి ట్యూషన్ అయిపోయిన తర్వాత పిల్లల ప్రోగ్రెస్ గురించి ఆవిడకి చెప్పమని చెప్పారు. అందుకే నేను ఆ రోజు కాల్ చేశాను. ఈ ట్యూషన్ టీచర్కి ప్రియా భర్త మానవ్ గురించి ఏమైనా తెలుసా? తెలీదు. అతను 1 సంవత్సరం నుంచే ట్యూషన్ తీస్తున్నాడు. అన్నా, ఇక్కడ 25వ నంబర్ వీధి ఎక్కడుంది? ఇదిగో ఇటే, ముందుకు వెళ్తే లెఫ్ట్లో. థ్యాంక్ యూ. చెప్పండి. నేను సర్వే తీయడానికి వచ్చాను. మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? ఇక్కడ నేను ఒంటరిగానే ఉంటున్నాను. ఉండండి, ఒక్క నిమిషం. మీరు ఎన్నాళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు? 20 సంవత్సరాలుగా. ఇంకేమైనా అడగలా? ఏంటి, 20 సంవత్సరాలుగా మీరు ఒంటరిగా ఉంటున్నారా? అంటే నేనేమడుగుతున్నానంటే, మీ ఇంట్లో ఏదైనా డెత్ అయిందా, లేక ఇంకేదైనా విచిత్రంగా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు డాక్టర్ సంజీవ్ బక్షి తెలుసా? సంజీవ్ బక్షి ఎవరు? నాకు ఎవరి గురించి తెలీదు. మరేది ఇక్కడ నుంచి వెళ్ళావు? ఏంటి ఆలోచిస్తున్నారు? సోలంకి సార్, ప్రియా కార్లోని పర్స్లో ఈ నెగటివ్స్ దొరికాయి. నేనేం ఆలోచిస్తున్నానంటే, ఈ కాలంలో ఎవరు ఇలా నెగటివ్స్ని కూడా యూజ్ చేస్తున్నారు? వీటిని డెవలప్ చేస్తే ఏదో ఒకటి తెలుస్తుందేమో. సీనియర్స్ దగ్గర మంచి పేరు సంపాదించాలని ఒకప్పుడు నేను కూడా చాలా కష్టపడేవాడిని. కానీ దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఏం చేయాలంటే, ఆర్డర్స్ని ఫాలో అవ్వు, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు. గుడ్ నైట్. దేవ్ గారు, 7 ఏళ్ల ముందు మానవ్ సచ్దేవ మిస్సింగ్ కేసుని మీరే హ్యాండిల్ చేశారు. అవును, మానవ్ కనిపించకుండా పోయినప్పుడు ప్రియాకి తన మొదటి భర్త ప్రతాప్ మీద అనుమానం కలిగింది. కానీ కొద్ది రోజులకే వాళ్ళు ఒక కొత్త కథ చెప్పారు. సార్,
మానవ్ కనిపించకపోవడం మాత్రమే కాదు, మా కంపెనీలో 7 కోట్లు ఉదయ్ ఎక్స్పోర్ట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇదిగో సార్ డీటెయిల్స్. ఉదయ్ ఎక్స్పోర్ట్. మేము చెక్ చేసినప్పుడే తెలిసింది ఉదయ్ ఎక్స్పోర్ట్ అనే పేరు మీద అసలు ఏ కంపెనీ లేదని. ఆ పేరు మీద ఒక ఫేక్ అకౌంట్ ని ఓపెన్ చేశారు. ప్రియా అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత విత్డ్రా చేసి ఆ అకౌంట్ ని క్లోజ్ చేసేశారు. సార్ ఇదంతా అసలు ఎవరు చేసుంటారు? దాని గురించి విచారణలో ఏమీ తెలియలేదు. కానీ మానవ్ ఇల్లరికం అల్లుడుగా ఉన్నాడు. అందుకని ప్రియాని మోసం చేసి ఎక్కడికైనా పారిపోయాడేమో అనుకున్నాం. సరే, మానవ్కి అసలు ఏ ఊరు? ప్రియా కంపెనీ నుండి మాకొక ఐడి దొరికింది. తను హర్యానాలోని గుహాకి చెందినవాడు. అక్కడ అతనికి ఓ ఇల్లు కూడా ఉంది. దానికి ఎన్నో ఏళ్లుగా తాళం వేసింది. అక్కడ వెతికినా ఎలాంటి క్లూ దొరకలేదు. 10 ఏళ్ల నుంచి ప్రియా కంపెనీలో పనిచేస్తున్నానని దుర్గేష్ చెప్పాడు కదా. అలా అయితే ఈ ఫ్రాడ్ గురించి అతనికి తెలిసే ఉంటుంది. సరే, నేను దుర్గేష్ని తీసుకొస్తాను. ఏంటి, ఫోటోలు డెవలప్ చేయించావా? సార్, ప్రియా మోడలింగ్ టైం ఫోటోస్ సార్. తనతో పాటు ఈ అమ్మాయి కూడా ఉంది సార్. అయితే ఈ అమ్మాయి ప్రియాని చంపిన కిల్లరా? అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. చెప్పండి సార్. అలాగే సార్. సార్, ఇదే దుర్గేష్ ఇల్లు. సార్, ఫోనే కాదు, ఇల్లు కూడా లాక్ చేసి ఉంది. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మానేశ్వర్లో వీడికి ఒక ఇల్లు ఉంది కదా, ఓపెన్ చేద్దాం. వెళ్ళి అక్కడ చెక్ చేద్దాం. పద. అలాగే సార్. ఇంత త్వరగా తిరిగి వస్తావని నేను నమ్మలేదు. ఒక్క విషయం నాకు బాగా అర్థమవుతోంది. ఏది మీరు అంత తేలిగ్గా చెప్పరు. కానీ ఒక్క విషయం చెప్పండి, ఎందుకు మీరు నన్ను అక్కడికి పంపించారు? అక్కడ నువ్వు దెయ్యాన్ని చూడలేదా? దెయ్యమా, లేడీయా? అక్కడ సంగీత అనే పేరుతో లేడీ ఉన్నారు. సంగీతాన్ని చూసావా? తను ఎలా ఉంది? ఆమెకి మీకు మధ్య సంబంధం ఏముంది? స్నేహం. మంచి స్నేహితురాలు. స్నేహమా? సంగీతకి మీ పేరు కూడా తెలియలేదు. మర్చిపోయి ఉంటుంది. ఒక ఖైదీని ఎవరైనా గుర్తుంచుకుంటారా? ఇలా చూడండి ప్లీజ్. నువ్వు నన్ను ఏం అడగాలనుకున్నా నువ్వు నాకు ఒకటివ్వాలి. ఏంటి? నువ్వు కోల్కతాకి చెందిన దానివేగా. నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయి. నా శిక్షా కాలాన్ని అక్కడ నేను గడుపుతాను. నేను జస్ట్ ఒక రిపోర్టర్నే. ఇవన్నీ నా చేతుల్లో లేవు. ప్రయత్నించి చూడొచ్చుగా. నన్ను కోల్కతాకి తీసుకెళ్తే నీకు ఆ సూట్ కేస్ గురించి చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఆ సూట్ కేస్ గురించి నాతో మాట్లాడకండి. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఇది సహజమే. గాయం మానిన తర్వాత కూడా దాని మీద చేయి పెట్టి నొక్కితే నొప్పిగానే ఉంటుంది. పర్వాలేదులే. నీ దగ్గర ఫోన్ ఉందా? ఎందుకు? దీన్ని ఫోటో తీసుకో. ఏంటది? ఈ ఇంటికి అడ్రస్ లేదు. ఇది ఒట్టి దృశ్యం. దీన్ని వెతుక్కో. ముందు బాగ్పత్కి పంపించావు, ఇప్పుడు ఇల్లు వెతకాలా? ఎక్కడని వెతకమంటావు? ఇలా చూడు, నువ్వు కష్టపడి తీరాల్సిందే. ఈ ఇంటిని వెతికితే నీకు ఏదైనా దొరకొచ్చేమో. ఏంటి, దుర్గేష్ మాయమైపోయాడా?
మనం ముందే ఇతని మీద దృష్టించుండాలి. మనం ఎలా ఇంత పెద్ద తప్పు చేశాం? నేను మానేశ్వర్లో దుర్గేష్ గురించి ఎంక్వైరీ చేశాను. వాడు ఏ ప్రాపర్టీ అయితే చూద్దాం అనుకున్నా ప్రియాకి, అదొక డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ. అలా అయితే దుర్గేష్ ప్రియని మోసం చేస్తున్నాడు. అయిండొచ్చు. 7 సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఫ్రాడ్ జరిగింది, అది కూడా దుర్గేష్ చేసిండొచ్చు. ఆ తర్వాతే ఈ మానవ్ కనిపించలేదు. అయితే మానవ్ కనిపించకుండా పోయినందుకు దుర్గేష్ కారణమై ఉండొచ్చా? ఒక్క నిమిషం. చెప్పండి. జయ మేడం ఇక్కడే ఉంటున్నారా? మీరెవరు? నేను తన ఫ్రెండ్ని. యాక్చువల్లీ తన ఫోన్ రీచ్ అవ్వటం లేదు. ఎక్కడికి వెళ్తే దొరుకుతుందో చెప్తారా? మేడం, జయ 5 రోజుల నుంచి కనిపించట్లేదు. నజబ్గఢ్ పోలీసులు తన్ని వెతుకుతున్నారు. 5 రోజుల క్రితం ఢిల్లీ హర్యానా బార్డర్లో ఒక స్కూటీ దొరికింది. ఆ స్కూటీ పక్కన బ్లడ్ కనిపించింది. దాని తర్వాతే తెలిసింది అది జయ పేరులో రిజిస్టర్ అయిందని. జయ గురించి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? మేము జయ సీడీ తీసాం. ఆఖరి కాలు ప్రథమ్ అనేవాడికి చేసింది. మేము ప్రథమని కలవమని చెప్పి పిలిచాం, కానీ వాడింకా రాలేదు. జయ నంబర్ నుంచి కాల్ వచ్చింది, కానీ ఫోన్లో ఎవరు మాట్లాడలేదు. చాలా కాలంగా నేను జయతో టచ్లో లేను. ఈ అమ్మాయి కోసమే కదా నువ్వు ప్రియని వదులుకున్నావు. నీతో టచ్లోనే లేదని అంటున్నావు. నేను నిజమే చెప్తున్నా. ప్రియకి నీ మీద అనుమానం. నువ్వే తన రెండో భర్త మానవ్ని మాయం చేశావని. ఇప్పుడు ప్రియని మర్డర్ చేశారు. జయ కనిపించడం లేదు. ఈ కేసు మొత్తం నీకే కనెక్ట్ అవుతోంది. నన్ను ఎవరైనా మోసం చేసే అవకాశం ఉందిగా. అంతేకాకుండా ప్రియాకి మానవే ఆఖరిగా కాల్ చేశాడట. ఇదంతా వాడి గేమ్. మీకు తెలీదండి, మానవ్ ప్రియా వాళ్ళ నాన్న పెంచి పోషించిన రౌడీ. వాడు నా ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. నా కూతుర్ని బాధ పెట్టావరా? చెప్పు, ప్రియా కూతురు ఎక్కడుందిరా? వీర ఎక్కడుంది? ఏంటి, తను నాకు కూతురే కదా. లేవరా, వీర ఎక్కడో మర్యాదగా నోరు తెరిచి చెప్పు. చెప్తావా లేదా? తను జయతో ఆ ఇంట్లో ఉంది. అందువల్ల వాడు జయాని కూడా హత్య చేస్తాడని మాతో అన్నాడు. అందుకే జయ నన్ను కలవడమే మానేసింది. తర్వాత మాయ చేసి ప్రియాని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు, ప్రియా కంపెనీలో వాడు ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసినట్టుగా కూడా విన్నాను. తర్వాత మాయమైపోయాడు. ఐఎమ్ టెలింగ్ యూ, ఇదంతా మానవ్ పనే. అంకుల్, అప్లికేషన్ పెడితే అమ్మ తిరిగొస్తారని మీరే కదా చెప్పారు. అక్క చెప్పింది నిజమే. మీరు చాలా చెడ్డవారు. నువ్వలా మాట్లాడద్దు. చూసావా ఆదిత్య, నేను మొదట్లోనే చెప్పాను కదా, తను తాగుబోతే కాదు, నటిస్తాడు. తన సంగతి వదిలి అమ్మ వెళ్ళిపోయినందుకు నువ్వేమీ బాధపడలేదే? నేను ఒంటరిగా ఎంత ఏడుస్తున్నానో నీకేం తెలుసు. కానీ నీ ముందు నేనెప్పుడు ఏడవలేదు. ఇక నిన్ను చూసుకోవాల్సింది నేనే కదా. ఇప్పుడు జయ కనిపించట్లేదంటే తన్నే మర్డర్ చేసి ఉండొచ్చు. ప్రియా అండ్ జయ కాలేజ్ టైంలో వాళ్ళిద్దరూ మోడలింగ్లో కాంపిటేటివ్గా ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళు ఎనిమిస్గా మారిపోయారు. ఇద్దరు శత్రువుల మర్డర్. ఒకవేళ వీళ్ళిద్దరికీ మూడో శత్రువు ఉండుంటాడా? నో 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 నచి, డూ సంథింగ్ లైక్ దిస్. కొంచెం హాట్గా ఉండాలి. ఓకే ఓకే, రెడీ? చూపించు. నైస్. సార్, మీరు ఎవరో ప్రొడ్యూసర్ దగ్గరికి తీసుకువెళ్తానని చెప్పారు కదా. కానీ నువ్వు యాక్టింగ్ ఎలా చేస్తావో నేను ముందు చూడాలి కదా. జయా ప్రియా జీవితంలో ఈ ప్రథమ్ అనే మనిషి ఉన్నాడు. అందువల్ల ఇప్పుడు గమనించాల్సింది ఆ మనిషి ఉండే చోటు, కారణం. ప్రథమ్ని ఎంక్వైరీ చేయాలి. ఇలా ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది. ఈ కేసులో ఇంకొక యాంగిల్ ఉండుండాలి. అది ఇంకా మనకి కనబడడం లేదు.
ఈ ఇంటికి అడ్రస్ లేదు. ఇది ఒట్టి దృశ్యం. ఈ ఇంటిని కనిపెట్టు, ఏదైనా రహస్యం దొరుకుద్ది.